యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుంది నమ్మిన వ్యక్తి. పోలీస్ డిపార్ట్మెంట్ మార్నింగ్ లెగిస్తే మనకి నెగిటివ్ ఆరా ఉంటుంది, మీకే కాదు నాకు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అందరికీ పువ్వులతోని కాయలతోని గుడ్ మార్నింగ్లు వస్తాయి. నాకు వచ్చే గుడ్ మార్నింగ్ ఎలా వస్తాయంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరిగిందనో, లేకపోతే ఎక్కడైనా ఏది ఇన్సిడెంట్ జరిగిందనో. దాన్ని క్యారీ చేయడం మినిమం 4-5 months పట్టింది నాకు కూడా. తర్వాత వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నా. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ నాకు నేర్పారు హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అని. మా ఐపీఎస్ ఆఫీసర్లు, మా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్ కూడా కొన్ని సందర్భాలు అతన్ని కూడా చూసి నేను నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అని. డిపార్ట్మెంట్లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తున్న పదం ఏంటంటే డిప్రెషన్. దాని నుంచి బయటికి రావాలంటే యోగా అనేది చాలా ముఖ్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మనందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఈరోజు జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వీలైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.